నమస్తే, నేను మీ శ్రీజ. వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ అండి. అది మనకి రెస్టారెంట్లో తీసుకుంటే ఒక విధంగా ఉంటుంది కదా, సో అదే విధంగా మన ఇంట్లో కూడా సేమ్ టేస్ట్ ఎలా రావాలి అంటే నేను వీడియోలో చూపించే విధంగా చేయండి, తప్పకుండా సేమ్ టేస్ట్లో ఉంటుంది. మనం దానికోసం ఇక్కడ పన్నీర్ తీసేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా మీకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం. తర్వాత దాంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం, అలాగే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా పసుపు, ఈ మూడింటిని వేసుకొని పన్నీర్ ముక్కలకి పట్టే విధంగా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. సో ఆ కారం, పసుపు, ఉప్పు అనేటివి ముక్కలకి ఈ విధంగా పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం వీటిని మనం. తర్వాత వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఒక స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకుందాం. సో మనకు ఇందులో మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇది బేసన్ పిండి అండి, అదే శనగపిండి అంటారు కదండి. దాన్ని ఇట్లా లో ఫ్లేమ్లో లైట్గా ఒక 2 మినిట్స్ వేయించుకొని పక్కన తీసుకొని పెట్టుకుందాం. తర్వాత పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకోండి. ఇక్కడ గీ మాత్రమే యూజ్ చేస్తాం. సో ఆ గీ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేస్తాం. తర్వాత జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక 2 ఎండుమిర్చి అండ్ దాల్చిన చెక్క, అలాగే ఒక 2 ఇలాచీ ఇలా కొద్దిగా స్మాష్ చేసుకొని చేయితో వేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్టి పెట్టుకున్న ఆనియన్ నుండి వీటిని కూడా వేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సో వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి మసాలా కర్రీకి గ్రేవీ ఇదే కాబట్టి చాలా బాగా ఫ్రై చేసుకుంటేనే మనకు కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే కొద్దిగా ఇది ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ పీసెస్కి వేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇది కూడా ఒక పచ్చి స్మెల్ పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత కారం, తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకొని తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, అలాగే ఇంకా గరం మసాలా, ఈ మూడింటిని వేసుకోవాలి. తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా బేసన్ పిండి, దాన్ని కూడా ఒక 2 స్పూన్స్ వరకే యాడ్ చేసుకోవాలి. సో ఈ మసాలాలన్నీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టుకుంటుంది. తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2 టమాటాలు ఇలా ప్యూరీలా చేసి పెట్టుకోవాలి, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ బాగా టమాటా పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని ఫ్రై చేద్దాం. తర్వాత లిడ్ తీసేసి మనకి అది చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. సో మనకి ఇలా అడుగు పట్టుకోకుండా ఉండడానికి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకు సరిపడేంత క్వాంటిటీలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. సో మనకి ఎంతైతే లిక్విడ్ కావాలి అనుకుంటామో అదే కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్ సరిపోతుందండి. సో సాల్ట్ అయినా ఏదైనా ఇప్పుడు చెక్ చేసేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనకి అది కొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకుంటే ఇలా మనకి ఆయిల్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. సో మనకి గ్రేవీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. గ్రేవీ ఎంత బాగా కుక్ అవుతే మనకు కర్రీ టేస్ట్ అంత బాగా వస్తుందండి. మెయిన్గా ఇదే అండి. సో ఈ విధంగా నెమ్మదిగా కలిపిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు
ఒక 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుందామండి. మరి ఎక్కువ వద్దండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. అలాగే ఇది మొత్తం కలిసే విధంగా ఆ గ్రేవీకి కలుపుకోవాలి, లేదంటే మధ్య మధ్యలో వైట్గా కనిపిస్తుంది. సో అదంతా మెల్ట్ అయిపోయే వరకు కలుపుతూ ఉండాలి. అలాగే మధ్యలో ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసేసుకొని వేసుకుందాం. సో ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్, వాటిని కూడా డైరెక్ట్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. సో అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండేటి మనకి రెస్టారెంట్ స్టైల్లో కావాలి అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఒక 2 మినిట్స్ మనం లిడ్ పెట్టేసుకొని బాయిల్ చేసుకుందాం. సో మనకి పర్ఫెక్ట్గా వచ్చేసిందండి కర్రీ. పన్నీర్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్ మన ఇంట్లో చేసుకోవడం ఎంతో సులభం కదండి. సో చూసారు కదా, ఆయిల్ ఇలా స్ప్రెడ్ అయిపోయింది, మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం వేడివేడిగా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీని యొక్క బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీలోకి సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ట్రై చేయండి. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం మనం. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అండి. ఇవాళ వీడియో ఇదండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసేసుకోండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి థింగ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.